ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి క్రిస్మస్ మాసంలో 5వ తారీఖులోని కూడా మనము ప్రవేశించాం. ఈ మాసం అంతా కూడా దేవుని యొక్క జన్మదినమును ఆచరిస్తారు. దేశ విదేశాల్లో కూడా చాలా ఆనందంతో సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. మరి స్టార్ట్ అయిపోయింది. మన ఇంట్లో కలర్స్ వేసుకోవడం, ఇంట్లోకి డెకరేషన్ చేయడం, అదే రీతిగా ఇంటి పైన స్టార్ కట్టడం స్టార్ట్ అయిపోయాయి. కొత్త బట్టలు, మార్కెటింగ్, షాపింగ్ కదా, ప్రతి ఇంటిలో కూడా పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నిజమైన యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవం నువ్వు కలిగి ఉన్నావా? నిజమైన పండుగకు నీవు ఆ పండుగను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు కదా, నీ హృదయంలో జన్మించాడా? అందుకని ఈ అవకాశం ఈ మాసమంతా కూడా తాను ప్రతి ఒక్కరి హృదయంలో జన్మించటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనస్సును ఆయనకి ఇవ్వటానికి, నీ మనస్సులో ఆయనకు చోటు ఇవ్వటానికి, నీ హృదయం అనే తలుపును ఆయన తడుతటానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వెలిగించటానికి ఆయన వెలుగుగా నీ ముందు నిలబడ్డాడు. ఆయన ఆహ్వానించు మొదల ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ ఇంటి డెకరేషన్ కంటే ముందు, నీ ఇంటి కలర్ కంటే ముందు, నువ్వు చేసే షాపింగ్ కంటే ముందు, ఈ క్రిస్మస్ మాసాన నీవు మొదట యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో ఆహ్వానించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నిజమే పాపులమైన మా కొరకే అలనాడు పరలోకం నుంచి ఈ లోకానికి కన్యక గర్భము ద్వారా ఉద్భవించబడి ప్రభు మా పాపుల నిమిత్తమై మీరు ఈ లోకానికి జన్మించారు. ఒక నరావ మానవుడిగా ఎందరెందరో మిమ్మల్ని స్వీకరించిన వారంతా రక్షించబడ్డారు. ఈ లోకంలో ఇంకా అనేకులు కూడా ప్రభు వ్యసనాలకు బానిసై ఇంకా నిన్ను విసర్జిస్తూ ఉన్నారు. అటువంటి వారికి మంచి అవకాశాన్ని మీరు కలుగచేస్తున్నందుకు వందనాలు. నిజమైన రక్షకుని స్వంత రక్షకునిగా స్వీకరించి వారి వ్యసనాలకు దూరంగా జీవించే స్థితి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రిస్ అయా ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ యొక్క కూడికను ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ఈ యొక్క కూడికల ప్రభు మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి ఒక పాట పాడుకుందాం. దూత పాట పాడుడి, రక్షక స్తుతించుడి, ఆ ప్రభుండబుట్టెను బెత్లెహేమునందున భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకాశమునందున మృగు పాట చాటుడి, జూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ఊర్వలోకమందున గొల్లగాల శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున
నందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరవతారుడా నిన్ను నేను శాక్యమా దూత పాట పాడుడే రక్షకు స్తుతించుడి రావేని సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురాకవల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసు లాండారు మృత్యుంబితి గల్తోరు నేను నాము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకు స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయంలో వాక్యాన్ని నెమరు వేసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. అతడు ఈలాగు చెప్పును, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదను కొనిన నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభు దావీదు వంశస్థులారా, ఇక్కడ ప్రభు తండ్రి అయిన దేవుడు యెహోవా వారితో మాట్లాడుతున్నాడు. ఈ మాట ప్రభు అయిన యేసు ఈ లోకానికి రాక మునుపు ఒక 700 సంవత్సరాల పూర్వమే ఈ యొక్క మాటలు లిఖించబడ్డాయి. అందుకే ఇక్కడ దావీదు వంశస్థులారా, అతడు అనగా యెహోవా వంశస్థులారా మరి వినుడి, మనుష్యులను విసిగించినట్ట చాలదనుకొని నా దేవుని కూడా మరి విసిగిస్తురా. మనుషులను ఎలాగూ విసిగిస్తున్నారు, ఇంకా అది చాలుదని అన్నట్టుగా మరి దేవుని కూడా విసిగిస్తారా? అంటే ఎంతగా లోకంలో పాపము పెరిగిపోతుందో ఆ రోజుల్లోనే మనుషులు విసిగిస్తూ ఉన్నారు. భయభక్తులు లేవు. ఇంకా చివరికి ఎలా అయిపోయిందంటే దేవుని కూడా విసిగించడం ఆరంభిస్తున్నారు. మనుష్యులు దేవుని కూడా విసిగిస్తున్నారు. ఇంకా అది ఆ మాట దేవుడు కూడా విసిగిస్తున్నారా అని అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారు. అంతగా దావీదు వంశస్థులారా, ఇశ్రాయేలు ప్రజల కొరకే ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. 14వ వచనం, కాబట్టి ప్రభు తానే ఒక సూచనగా మీకు చూపును. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి. సరే, ఆలకించండి, తొందరపడవద్దు. మీరు మనుషులు విసుక్కోవడం కాకుండా దేవుని కూడా విసిగిస్తున్నారు కదా. ఆలకించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆ సూచన ఏమిటో తెలుసా? ఆ యొక్క సూచన యొక్క అర్థం ఏంటో తెలుసా? మరి తాను చెప్తున్నాడు, ఆలకించుడి అంటే వినండి. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పనై ఉన్నాడు, ఆలకించండి.
ఆ చెప్పేది ఆ మాటలు మీరు ఆలకించండి. కన్యక అనగా ఇది మరియమ్మ విషయంలో మాట్లాడుతున్న మాటలు. అప్పటికే 700 సంవత్సరాల పూర్వము యెహోవా దేవుడు కన్యక విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కన్యక విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని, అర్థమవుతుంది కదా. ఇది ఎప్పుడు 700 సంవత్సరాల పూర్వం, క్రీస్తు 2024 క్రిందట యేసు ప్రభు లోకానికి వస్తే, యేసు ప్రభు ఇంకా లోకానికి రాక మునుపు 700 సంవత్సరాల పూర్వమే ఈ మాటలు తెలియపరుస్తున్నాయి. ఒక కన్యక, ఆమె గర్భవతి అవుతుంది. ఆమె గర్భవతి ఒక కుమారుని కంటది. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి. ఇమ్మానుయేలు అని మాటకు రక్షకుడు. ఆ యొక్క పేరును అతనికి పెట్టు. మనుషులేమో మనుషులు ఎట్లయిపోయింది ఆ పరిస్థితులు అంటే వారికి మరి విసిగిపోతున్నారు. విసిగిపోయి దేవుని కూడా చివరికి విసిగిస్తున్నారు. ఇది ఇక లాభం లేదు, దేవుడే చివరికి దేవుని విసిగించటం. కాబట్టి ప్రభువే తానే చెబుతూ ఉన్నాడు, దాసులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కుమారుని కంటుంది, కన్యక గర్భం ధరిస్తుంది. ఈ లోకానికి కుమారుని అవతారము వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచాడు. అదే విషయాన్ని 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. ఇది గమనించాలి. ఈ యొక్క క్యారెక్టర్స్ ఉన్న దేవుడే మన దేవుడుగా, ఆయనే యేసు క్రీస్తు ప్రభువుగా కన్యక గర్భమందు శిష్యుడుగా అవతరించి ఈ లోకానికి పంపబడుతూ ఉన్నాడు. మరి ఈయన ఎలాంటి రాజభారము కలిగి ఉంటాడో, ఆయన కుమారుడు శిశువు పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు. మనల్ని, మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలను రక్షించి కాపాడి ఉన్నతమైన స్థానములో ఆయన నిలబెట్టడానికి లోకానికి వచ్చాడు. ఎందుకనగా అనుగ్రహించబడ్డాడంటే ఉత్తగా రాలేదు. ఆయన భుజము మీద రాజభారము ఉండును. ఆశ్చర్యకరుడు. నేటి వరకు కూడా క్రీస్తుకు పూర్వం జరిగిన సంఘటన, క్రీస్తు తర్వాత జరుగుతున్న సంఘటన, ఇంకా ఆయన ఆరాధ్య దైవముగానే ఉండిపోయాడు. నేడు 2024 ఇయర్స్ ఆయన భుజం మీద రాజభారం ఉన్నది. రాజ్యము, ఉన్నతమైన రాజ్యము వదులుకొని వచ్చాడు. తిరిగి ఆ ఉన్నతమైన రాజ్యంలో నేను వెళ్ళాలి. ఆ భారాన్ని పెట్టుకొని లోకానికి వచ్చాడు. ఆ రాజభారము, ఆ ఉన్నతమైన భారము, ప్రతి ఒక్కరూ పాపిగా మరణించటం వీలు లేదు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి ఆ రాజ భారములో, మహాపట్టణములో ఉండాలి. ఆశ్చర్యకరుడు, అందరికీ కూడా ఆశ్చర్యమే. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు చేసిన అద్భుత కార్యాల్లో ఈయన గురించి ఆలోచననే అందరికీ ఆశ్చర్యమే.
ఆ 3.5 సంవత్సరాలు చేసిన గొప్ప కార్యాలు కని విని ఎరగనివి. అక్కడ శాస్త్రులను పరిశీలను పెద్ద పెద్ద వారినే ఆశ్చర్యపరిచాడు. కేవలం 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలకే విభ్రాంతి చెందిపోయారు. 3.5 సంవత్సరాలకే ఈయన ఇలా ఉంటే ఇంకా ఏదో జరిగిపోతుంది. అప్పుడే ఆయన మీద నేపాలు ఏదో రీతిగా ఆయన చంపాలని ఆలోచన. ఎందుకంటే 3.5 సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో. అందుకే ఆయన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తండోపతండ జన సమూహమైన చుట్టూ ఆశ్చర్యం. గురుడి వారికి చూపును, కురింటి వారికి కాళ్ళు, మూగవారికి మాటలు, దయ్యం పట్టిన వారికి వెలగొట్టడం, అనేకమైన రోగాలతో బాధపడుతున్న వారి స్వస్థత. అరే ఒకటా రెండా ఎన్నో అద్భుత కార్యాలు అలా జరుగుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతాడు. అందుకే ఆయన ఆశ్చర్యకారుడు. యేసు వచ్చాడు అంటే సార్ ఏదో ఒకటి ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. ఇందులో శాస్త్రుల పరిచయాలు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి మంచివారు చెడ్డవారు, కొంతమంది స్వస్థతిత్తులు బాగుపడాలని, రోగులు తండోపతాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకారుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అంతేకాదు మరి ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, చక్కటి ఆలోచనలు అనుగ్రహిస్తాడు. నేటి దినాన అనేకులు క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబాలుగా, క్రీస్తును అనుసరిస్తున్న కుటుంబాలుగా ఎందుకు ఇంత చక్కగా దేశంలో ప్రపంచంలో క్రైస్తవత్వం ఇంత ఉన్నతంగా నంబర్ 1గా నిలబడ్డావు తెలుసా? దానికి ఒకే కారణం ఏంటది? ఆలోచనకర్త. ప్రతి మానవానికి ఆలోచన చేసే విధానాన్ని కలిగిస్తాడు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే నీకు ఆలోచన కలిగిస్తాడు. నువ్వు త్రాగుబోతువా, తిరుగుబోతువా, వ్యభిచారివా, నువ్వు దొంగవా, లోబివా, ఎవరివైనా సరే నీతో మాట్లాడతాడు. వారిని సరిచేసే పనే ఆయన పని. వారిని సరి అయిన మార్గంలో నడిచే పనే ప్రభు అయిన యేసు పని. ఆలోచనకర్త, ఆలోచింపజేస్తాడు. నేను వెళ్ళేది చెడు మార్గము, నేను నిలబడ్డది చెడు చోటు, నేను నడిచేది ఆలోచన. నిజమే కదా, ఈ త్రాగుడు వ్యసనంతో నా కుటుంబాన్ని ఎంతగానో నేను పాడు చేశాను కదా. ఆలోచన. చాలామంది క్రైస్తవులు అంటే ఇది ఏదో అయిపోయింది, ఏదో చేస్తారు వీళ్ళు, ఏదో అయిపోతుంది అనుకుంటారు చాలామంది. ఒక వ్యక్తిని మార్చాలంటే అంత ఈజీగా ఎవరు కూడా మార్చలేరు. ఎన్నో వచ్చాయి సిగరెట్ మార్చడానికి, ఏవేవో తీసుకొచ్చారు. అవన్నీ తాత్కాలికమే. కొన్ని రోజుల మట్టుకే. శాశ్వతంగా వాటిలో నుంచి బయటికి రావాలి అంటే ఆలోచనకర్త ఆలోచింపచేస్తేనే కానీ దాంట్లో నుంచి, ఆ వ్యసనంలో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఆలోచనకర్త నీలో పని చేయాలి. లోకంలో జీవిస్తావు, లోకంలో ఉంటావు, లోకం బ్రతుకుతావు, కానీ లోకంలో ఉండే ఆశలకు భిన్నమైన జీవితాన్ని జీవించటానికి ఆలోచింపజేసే దేవుడే. ఆయన కలిగిన క్యారెక్టర్లో నువ్వు దాన్ని గ్రహిస్తావు. మొదటిగా ఆశ్చర్యకరుడు, అందరినీ ఆశ్చర్యపరిచే దేవుడు. రెండవది ఆలోచింపజేస్తాడు. మంచి చెడు, మంచి మార్గము, చెడు మార్గం ఆయన భుజం మీద ఉండే రాజభారాలు ఇవి. ఎందుకంటే ఇవన్నీ మారుస్తేనే ఆ రాజపట్టణంలో యోగ్యంలో మనం ఉంటాం. అట్టి అధికారము కలిగి ఈ లోకానికి పంపబడ్డాడు. అంతేకాదు బలవంతుడైన దేవుడు. ఎందుకు బలవంతుడు? బలహీనతలో ఉన్న వారిని బలపరచటానికి. హల్లెలూయా. బలహీనతలో ఉన్నవారిని బలపరచటానికి బలవంతుడైన దేవుడు. చాలామంది బలహీనతలో ఉంటారు, ఆ బలహీనతలో నుంచి బయటికి రాలేరు. అటువంటి వారిని బలమును అనుగ్రహిస్తాడు, శక్తిని అనుగ్రహిస్తాడు.
ఆ వ్యసనాల్లోంచి బయటకు రావడానికి బలము దయచేస్తాడు, ఆలోచన విధానాన్ని ఇస్తాడు. అందుకని ఆయన బలవంతుడైన దేవుడు. మరి నిత్యుడకు తండ్రి ఇప్పుడుండి అప్పుడు లేనని కాదు. ఇది క్రీస్తుకు పూర్వం ఉన్నాడు, క్రీస్తు తర్వాత కూడా ఉన్నాడు. ఈరోజు మన పితరులతో ఉన్నాడు, మన తాతలతో ఉన్నాడు, మన తండ్రులతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన పిల్లలతో ఉంటాడు, మన పిల్లలకి పిల్లలతో కూడా ఉంటాడు. నిత్యం ఉండేవాడు, సదాకాలం ఉండేవాడు. అందుకే ఆయన నిత్యుడకు తండ్రి, ఎప్పుడు ఎల్లకాలం ఉండేవాడు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోతావు. నీ సాక్ష్యం ఉన్నతంగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత బలహీనతలోనికి దిగజారిపోయి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతావు. నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిత్యుడుండు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డది. సమాధానకర్త. నీకు సమాధానం ఇస్తాడు, నీకు శాంతిని ఇస్తాడు. నీ కుటుంబానికి ఏ లోటు లేకుండా ఆయన సన్నిధిలో ఆయనను వెతికి ఆయనను నువ్వు ఆరాధిస్తే చాలు, నిన్ను రక్షించుకుంటాడు. ఉన్నతమైన రాజ్యములో ఆయన నిన్ను నిలబెడతాడు. అందుకే వచ్చాడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సంపాదించుకుంటావు, జీవిస్తావు, కుటుంబాన్ని పోషించుకుంటావు, అది వేరు. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు చాలా దిగజారినట్టుగా ఉన్నావు. అందుకే దేవుడు మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు 2024లో. నిజమైన క్రీస్తును, ఆ వెలుగుని నువ్వు ఆహ్వానించు. నిజమైన రక్షణ నీ జీవితంలోనికి రావాలి. ఆ నిజమైన సమాధానం నువ్వు కలిగి ఉండాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, ఇవన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి నీకు లేదా? ఆయన అడుగు ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. నో ఫీజ్, ఎవరి ఫీజు కట్టాల్సిన పని లేదు. నువ్వు మోకరించి, నీ కాళ్ళను మోకరించి నీ గది లోపట ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు అడుగు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, బలాభివృద్ధి కలుగ చేస్తాడు. మరి ఇవన్నీ కూడా ఆయన నీకు ఇస్తాడు. అందుకని నా ప్రియ సహోదరి, సహోదరుడా, క్రిస్మస్ అంటే కేవలము నువ్వు ఎలా ఆచరిస్తూ ఉన్నావు. లోకంలో అందరూ చేస్తున్నారు, క్రైస్తవులు నీ ఇంటి ముందుకు రాస్తున్నారు. ఆ యొక్క స్టార్లు కట్టుకున్నావా, దాంతో మురిసిపోతున్నావా? ఇంటి కలర్ కొట్టుకున్నా, దాంతో మురిసిపోతున్నావా? కొత్త బట్టలు, కొత్త కథ. అలా కాదండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి నేను ఆశ్చర్యకరుడుగా ఉంటాను, ఆలోచనకర్తగా ఉంటాను, బలవంతుడైన దేవుడుగా ఉంటాను, నీకు సమాధానం ఇచ్చే తండ్రిగా ఉంటాను. మరి ఇవన్నీతో పాటు సమాధానం నీకు ఇస్తాను, నా సమాధానమే నీకు ఇచ్చుచున్నాను అంటాడు. సమాధానకర్త. ఎలాంటి క్రిస్మస్ జరపడానికి నువ్వు ఈరోజు పూనుకున్నావు? నేటి క్రైస్తవులు ఎలాంటి క్రిస్మస్ను ఆచరిస్తున్నారు? శాంతా క్లాస్, క్రిస్మస్ తాత పెద్ద ఇదైపోయాడు ఇప్పుడు కదా. ఆయనే ఆకర్షితుడైపోయాడు. అస్సలు దేవుడు ఎక్కడ వెళ్ళిపోయాడో కానీ క్రిస్మస్ తాత, శాంతా క్లాస్ ఈయననే ఎక్కువైపోయాడు. మనం ఆయనను ఆరాధించటం కాదు ఇక్కడ. నిజమైన క్రీస్తును ఆరాధించాలి. క్రిస్టమస్, క్రీస్తును ఆరాధించటం. ప్రతిరోజు ఆరాధించండి. ప్రతి సాయంకాలం ఆయన పాదాల చెంత కనబడండి. చెప్పాను కదా, ఆయన మనకు ఈ లోకానికి రాక మునిపే ఇవన్నీ కూడా ఆయన భుజం మీద రాజపానాలు వేసుకొని దిగాడు. ఎక్కడికో పరుగులు తీస్తున్నారు ఈరోజు. అక్కడ ఏదో అయిపోతుంది. ఆ సంఘ కాపరి అద్భుతాలు చేస్తాడట, ఆయన ప్రార్థిస్తే బాగవుతుందట.
అది తప్పనట్లేదు, నేను ప్రభు వాడుకుంటాడు. కానీ ప్రభు నీకు మొట్టమొదటి అవకాశం ఇస్తున్నాడు. నిన్నే వాడుకోవాలి, నీ ద్వారానే నేను వాడుకొని మైం పొందాలని అని ఇష్టం. ఒకరి మీద నువ్వు ఆధారపడమాకు. అది ఎప్పుడో యెరూషలేము తేడా నడిమికి చినిగిపోయినప్పుడే అడ్డుగోడనే లేదు మనకి. మన యుభోయువులు ఒక్కటే ఏకమైపోవాలి. అడ్డుగోడ లేదు మనకి. నీకు సమాధానం లేదా? ఆలోచన విధానం బాగలేదా? ఆశ్చర్యకారుడు నీకు ఎవరు దొరకలేదా? ఈ క్రిస్మస్లో ఆహ్వానించు. ఆశ్చర్యమైన కరుడు, ఆలోచనకర్త, నీ జీవితాన్ని బ్రతుకును మరొకసారి తిరిగి నెమరువేసుకో. అవకాశం ఇచ్చాడు. అదే పాపపు స్థితిలో నీకు దిగజారిపోయావా? రక్షించబడు. అడుగు ప్రభువును, అయ్యా నా ఆలోచన విధానం ఏమీ బాగలేదు నాయన, ఉన్నతమైన ఆలోచనలు నాకు దయచేయి, ఆత్మీయ ఆలోచనలు దయచేయి, ఉన్నతమైన తలంపులు నాకు ఇవ్వు. లోక తలంపులు నాకు వద్దు నాయన. నేత్రాశ, శరీరాశ, జీవపుడములు లోకంలో నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తున్నాయి. వీటి నుంచి నన్ను బయటికి తీసుకురా. ఆశ్చర్యకరుడు చేస్తాడు. నువ్వు అడగటమే ఆలస్యం. ఆధారపడకు. ఎవరో చేస్తారని, ఎవరో వస్తారని ఆధారపడమా. నీ జీవితం, నీ వ్యక్తిగతం, దాని మీద ఎవరికి అధికారం లేదు, దేవుడికి తప్ప. తీసుకో, తీర్మానం నీదే. నీ జీవితంలో అది అవునంటే అవును, కాదంటే కాదు. అలా ఉండాలి. ఆవేశముతో కూడినది కాదు, ఆలోచనతో కూడినది కావాలి. బలవంతుడైన దేవుడు నిన్ను బలపరుస్తాడు, బలాభివృద్ధిని కలగచేస్తాడు, ఆత్మీయ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. నువ్వు అడిగితే చాలు. ఎలా ఈ లోకంలో జయించాలి, ఎలా నేను బ్రతకాలి, నీ సాక్షిగా ఎలా నేను ఉండాలి. బలవంతుడైన దేవుడు నిత్యం ఉంటాడండి, నిత్యం ఉంటాడు. కొంతకాలం ఉండి వెళ్ళిపోయే దేవుడు కాదు, నిత్యం ఉంటాడు. ఎప్పుడైనా ఆలోచన చేశాను, కన్యక గర్భవతి కుమారుని కనింది, కానీ ఇలా విడిచిపెట్టలే. ఈ యొక్క ఆలోచన విధానం తండ్రి అయిన దేవుని, కుమారుడైన క్రీస్తుగా అవతరించి లోకానికి వచ్చిన తర్వాత తానే కుమారుడిగా వచ్చాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాటను మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. యెషయా గ్రంథములో ఏ మాట అయితే అక్కడ చెప్పబడదో 7వ అధ్యాయం 17వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఏ మాట అయితే చెప్పబడ్డదో, క్రీస్తుకు 700 సంవత్సరాల పూర్వము క్రీస్తుకు క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 22వ వచనం కూడా అదే మాటను రిపీట్ చేయబడ్డది. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. మరి ఇమ్మానుయేలు అక్కడ మనం చదువుకున్నాం అదే మాట. మరి క్రొత్త నిబంధనలో కూడా మాటను మనం చూస్తాం. మన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి 7:14 మనం చూసుకున్నాం. అదే రీతిగా లూకా సువార్త 1వ అధ్యాయము 31 కూడా మనం చూడవచ్చు అదే మాట. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ అధ్యాయము 31. నీవు గర్భము ధరించి కుమారుని కని. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు
ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. దేవునికి స్తోత్రం. మామూలుగా రాలే, మామూలుగా రాలే. 31, 32 మనం చూసినట్టయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడని కుమారుడగుపడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇస్తాడు? ప్రభుని యేసే. ఎక్కడున్నాడు? సింహాసనములో ఆసీనులై ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఆసీనులైన క్రీస్తును మనం ఈరోజు కొనియాడుతున్నాం. ఆయన జన్మదినాన్ని నెమరు వేసుకుంటున్నాం. 34 వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగు జరుగునని ఆ దూతతో అనగా. ప్రశ్న, కన్యకకు ప్రశ్న వచ్చింది. సహజమే కదా, ఎవరికైనా ఈ విధమైన గర్భము అనగానే న్యాచురల్గా వచ్చే సందేశం. ఎందుకంటే ఒక పురుషుడు స్త్రీ కలయిక ద్వారానే గర్భం రావాలి. ఇది ఎలా జరుగుతుంది అని మరియమ్మకే ఆ యొక్క డౌట్ వచ్చింది దూత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు. అందుకే ఆమె 34వ వచనంలో అంటుంది, అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగు జరుగునని ఆ దూతతో అనగా. 35. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. దేవుని వాక్కు ద్వారా నువ్వు గర్భము ధరించేదవు. ఆయన నీతో మాట్లాడాడు. ఆ వర్తమానాన్ని చెప్పడానికి నేను వచ్చానమ్మా, దూత చెప్తుంది. మరి పరిశుద్ధాత్మ నిన్ను నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ శక్తి వస్తే సర్వ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏ కార్యం జరగాలన్నా, ఉన్నతమైన కార్యంలో మనం వెళ్ళాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మీదికి దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిన్ను కమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును అంటుంది. అప్పుడే నువ్వు గర్భము, పిండము నీరు నీ గర్భంలో నిరూపింపబడుతుంది. పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క రూపమే నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఏ దేవుడైతే తండ్రి అయిన దేవుడు ఉన్నాడో ఆ దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అదొక పరిశుద్ధాత్మగా నీ మీదకి వస్తుంది. నువ్వు అప్పుడు గర్భమును ధరిస్తావు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏ పురుషునితో నీకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మతోనే గర్భమును ధరిస్తావు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రం. పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు కనుక ఆయన దేవుని కుమారుడే. తప్పకుండా మనం నమ్మాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఈయననే దేవుని కుమారుడు. తండ్రి అయిన దేవుని కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అర్థమైంది కదా? అందుకే ప్రతి ఇంటిలో ఆయన దేవుడుగా ఉన్న ప్రజలందరూ కూడా నేడు క్షేమంగా జీవిస్తున్నారు ప్రపంచ యావత్తులో. అందుకే ప్రపంచంలోని క్రీస్తు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఆయనను వెంబడించేవారు, ఆయనను అనుసరించేవారు, ఆయన మార్గంలో నడిచేవారు ఏలో ఎక్కువ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? అంత నీతి అయిన మార్గం, ఉన్నతమైన మార్గం అయింది. ఒకడు హాని చేసినా తిరిగి హాని చేయని పరిస్థితి. దొంగలను, రౌడీ షీటులను, నక్సలెట్లను అనేకులు మార్చబడ్డారు తెలుసా? అంత గొప్ప రక్షకుడు, ప్రతి మానవాళి రక్షించడానికి వచ్చిన దేవుడు. ఇంకా
భారతదేశంలో క్రీస్తు యొక్క అనుచరులు ఇంకా విస్తరిస్తారే తప్ప అణిచివేయడానికి చూస్తున్న నా ప్రియ సహోదరులారా, ఇది విజృంభిస్తుందే తప్ప ఇది అనగదు. అణిచివేయ శక్తులు ఎన్నొచ్చినా ఈ ఆపజాలరు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని నా ప్రభు అన్నాడు. కాబట్టి ఎవ్వరూ ఊరుకోరు. ప్రతివారు ఆయన మార్గంలో రావాల్సిన వారే. అప్పుడే అంతం వచ్చును, కానీ అప్పటి వరకు అంతము రాదు. అందరూ యేసు నామములో ప్రతి మోకాలు వంగాలి. యేసు నామములో ప్రతి నాలుక ఆయనను పొగిడినప్పుడే లోకమునకు అంతం వచ్చును తప్ప అప్పటి వరకు రాదు. ఈరోజు నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు ప్రభు యొక్క జన్మదినములో. ఈ మాసమంతా కూడా ఉల్లాసంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, మంచిదే. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. నిన్ను చేయగల సమర్థుడైన దేవుడు. నువ్వు చెయ్యేసి అడుగు, అయ్యా నన్ను కానీ నా హృదయాన్ని కానీ మీరు పరిశోధించండి, నాకున్న వ్యసనాలను దూరపరచండి. అడుగు. నీ ఆలోచన విధానాన్ని దేవుడు మారుస్తాడు. నీ ఆలోచనలు ఉన్నతంగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకే ఆ గొప్ప అధికారము కలిగిన దేవుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. మరి ఆ యోసేపు కూడా పాపం ఆ మరియమ్మను ప్రదానం చేసుకున్న తర్వాత అవమానపరచనోళ్ళే, ఎందుకులే తన పాటు తానుండని, నా పాటు నేను ఉండిపోతాను అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దూత ఆయనతో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆమెను చేర్చుకో. ఆమె పుట్టబోయే కుమారుడు మరి సర్వోన్నతమైన దేవుని కుమారుడు కాబట్టి ఆమెను విడనాడకు, విడిచిపెట్టకు, ఆమెతో ఉండు, వెళ్ళు, ఆమెను నువ్వు చేర్చు. దేవుని మాటకు లోబడిన వ్యక్తిగా యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. తాను ప్రసవించేంత వరకు కూడా అవమానాలున్నా అవహేళనలున్నా ఎన్నిటినీ కూడా లెక్క చేయలే. ఆ రోజుల్లో మనమే ఈ రీతిగా ఉన్నామంటే ఆ రోజుల్లో ఇంకెంత అవమానపరిచే వాళ్ళు ఉన్నారు. లోకరక్షకుని ఎత్తుకున్న తల్లి ఎన్ని అవమాన పాలయ్యాదో అన్ని భరించింది. అన్ని మాటలు విన్నది, ఎక్కడ కూడా నోచుకోలే. చక్కటి పండంతో బిడ్డకు ప్రసవనిచ్చింది, జన్మనిచ్చింది. యోసేపు చేతగాని వాడిగా ఉండవచ్చు, అనేకుల మాట అని ఆయనను చీటిపోటి మాటలతో వేధించవచ్చు. అదేంట్రా బాబు, నీకు ఎంగేజ్మెంట్ అయింది కదా అప్పుడేనా అని వేటిని లెక్క చేయలే. దేవదూత మాటకు లోబడ్డాడు. ఇది జరగవలసిన కార్యం. క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల పూర్వమే బయలుపడ్డ ఈ ప్రవచనాలు నెరవేర్పు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఆయన కూడా మౌని అయ్యాడు. మారు మాట మాట్లాడలే. రక్షకునికి తండ్రిగా, రక్షకునికి తల్లిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టపడుతున్నావా? నిజమైన క్రీస్తుకు కుమారునిగా, కుమార్తెగా, నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటానని నువ్వు ఇష్టపడుతున్నావా? నీలో ఉన్న వ్యసనాలు దూరపరచుకుంటావా ఈ క్రిస్మస్లో? ఉన్నతమైన నీ ఆలోచన విధానం మార్చుకుంటావా క్రీస్తు కొరకు? ఆ అద్భుతమైన క్రిస్మస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ విడేల భవిష్యత్తు చెడిపోతున్నా. భయంకరమైన డ్రగ్స్ బానిస అవుతున్నాడు, త్రాగుడుకు బానిస అవుతున్నాడు, ఉద్యోగాలు పని పాట లేదు, రోడ్డు మీద జులాయిగా తిరుగుతున్నాడు. భారం తల్లిదండ్రులది కదా, అడుగుతున్నావా? ఈ క్రిస్మస్లో దేవుడు ఉన్నతమైన ఆలోచన నీకు ఇస్తున్నాడు. నీ బిడ్డల విషయంలో నువ్వు ప్రార్థన చేయి. బిడ్డల విషయం ముందు పెట్టి దేవుడిని అడుగు, ఆలోచన చేయి. బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి,
సమాధానకర్త నీకు సమాధానం ఇస్తాడు. నీ బిడ్డల విషయంలో సమాధానం లేని పరిస్థితుల్లో నువ్వు తిరుగుతున్నావేమో, ఎదిగిన బిడ్డలను ఎద మీద పెట్టుకొని బాధపడుతున్నావేమో, సమాధానం నీకు ఇస్తాడు. ఆయన శాంతిని నీకు ఇస్తాడు. కుటుంబ భారాన్ని ఆయన భుజం మీద వేసుకుంటాడు. అడుగు. నీ మాట వినట్లేదా? అడుగు. అయ్యా ఇచ్చావు, గర్భఫలం ఇచ్చావు, ఆనందింపచేసావు, కానీ గర్భఫలము తిరుగుబాటుగా నా మాట వినట్లేదు. అడుగు. కన్నీరితో అడుగు. అసలైన శిష్యులైన క్రిస్మస్ అది కదా. తప్పిపోయిన నీ కుమారుణ్ణి నువ్వు రక్షించుకొని తిరిగి నీ ఇంటికి వచ్చినప్పుడే కదా, నీ మాట విన్నప్పుడే కదా నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం. ఆలోచన చేయి. ఒక తల్లి తండ్రి కుటుంబం విషయంలో యూత్ చెడిపోతూ ఉంది. ప్రతిదానికి బానిసైపోయారు యూత్. కనీ విని రీతిగా అన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు. ఒక కన్నీసు ఉంచండి బిడ్డల పైన. వారు చేస్తుంది ఏంది? చదువుకు వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా? ప్రశ్నించండి. ప్రశ్నించకపోతే నష్టం నీవే, నష్టపోతావు. ఓ తండ్రిగా, ఓ తల్లిగా నష్టపోయి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. తండ్రి తల్లి అడుగు, ప్రశ్నించు. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఇంత లేటుగా గల కారణం ఏమిటి? సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్నావు. సమాధానకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు ఆయన ఇచ్చాడు. ఇటు అధికారము కలిగి లోకానికి పంపబడ్డాడు. ప్రపంచంలో ఈయనను అనుసరించిన వారందరూ కూడా నేటి కుటుంబాల్లో ఆనందం, సంతోషం ఉంది. నీ కుటుంబంలో ఎందుకు లేదు? ప్రశ్నించుకో, ఆలోచన చెయ్యి. పక్కింటి క్రైస్తవులంటే కదా, పక్కింట్లో ఎంత అన్యోన్యంగా ఉంటారు, ఆత్మీయంగా చర్చికి వెళ్తారు, ఆత్మీయంగా ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి వారి ఇంట్లో. నీ ఇంట్లో ఎందుకు ఉండట్లేదు? అడుగు. సమాధానం లేదు. ఆయన భుజం మీద రాజభారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, ఏదైనా చేయడానికి సమర్థుడైనది. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. వీడు మారుడు బ్రదర్ ఎంత చెప్పినా విను. అలాంటి వాడిని కూడా దేవుడు మారుస్తాడు. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేయగల సామర్థ్యమైన దేవుడు, బలవంతుడైన తండ్రి, నిత్యుడవు తండ్రి. కాబట్టి ఈనాడు కాకపోతే మర్నాడు తప్పక ఆయన మార్గంలో నడవాల్సిందే, ఆయన మార్గంలో రావాల్సిందే. కానీ అవకాశం ఉన్నది. అందుకే పెద్దలు అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకో. నిజమైన క్రిస్మస్ ఆ విధంగా చేయడానికి ఇష్టపడు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ సమయంలో ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. చివరిగా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37-30 మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకేది సూచనగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలములో అనుభవింతురు. ఇది ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఒక్కంత కాదు, 2 అంతలు కాదు, 3 అంతలుగా ప్రతిఫలం మనం పొందుకుంటాం. హిజ్కియాతో దేవుడు యెషయాతో చెప్పినది హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఎంత నువ్వు విత్తితే అంతనే పంట వస్తుంది. 2 అంతలు, 3 అంతలు విస్తారమైన పంటను మనకు దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ రీతిగా దేవుని సన్నిధిలో అసలైన క్రిస్మస్ ఆచరిస్తే ఉన్నతంగా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. ప్రార్థన చేసుకుందాం. తరలించు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, కేవలం ఆచరిస్తున్నామా నటిస్తున్నామా మాకే తెలియదు. నిజమైన లోకరక్షకుని ఏ విధంగా మేము ఆహ్వానించుకోవాలో తెలియదు. లోకము ఇతరులు చేస్తున్నట్టుగా మేము అతి ఆచారాన్ని ఆచరిస్తున్నామా మాకు తెలియదు. కానీ నైనా నిజమైన రక్షణ అనుభవం మాకు కావాలి. మమ్మల్ని మేము అలంకరించుకుంటూ మా కుటుంబాలను మా గృహాలను అలంకరించుకోవటానికే ఉంటున్నామా? నిజమైన ఆత్మలో నిన్ను నైనా మేము ఎరిగి నిజమైన జీవితాన్ని రక్షించుకొని నీ కొరకు సాక్షులుగా నిలబడ్డామా అనేది ప్రశ్నించుకోవడానికి మరొకసారి అవకాశం ఇచ్చాను. 2024లోనైనా డిసెంబర్ 5వ తారీఖు సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్ మేము జరుపుకోవడానికి సహాయముగా ఇచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుమని చెప్పావు. నాయన మీరు పుట్టక మునిపే బయలుపడ్డ దేవుడు, పుట్టాక కూడా నేను నీ గురించి మాట్లాడదు. అయ్యా, అంత గొప్ప దేవుడు, సర్వోన్నతమైన స్థలములో నువ్వు నివసించేవాడు. భుజం మీద రాచిపారం ఆలోచన పెడతా ఆలోచన బలవంతుడైన దేవుడు, నిత్యుడవుతాన్ని సమాధానకర్త అధిపతి అని పేరు నీకు పెట్టబడ్డది. నీ బిడలమని పిలువుచున్న మాకు అలాంటి అధికారము కలిగి మీరు మా మధ్యకు పంపబడ్డారు. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, శాంతి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు చేసే కుటుంబాలు ఎన్నో. అటు కుటుంబాలను దర్శించండి ప్రభు. నిజమైన క్రీస్తు జన్మదినాన్ని ఆచరించలాగున వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. బేతేలు క్రీస్తు కుటుంబ పక్షాన ఎక్కడెక్కడో విస్తరించిపోయిన ప్రతి నా బిడ్డలు నైనా నీ సన్నిధిలో జీవించడానికి సహాయం కృపందాయించి మమ్మను మా కుటుంబాన్ని మా పరిచర్యను ప్రభావం దీవించి ఆశీర్వదించి లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ ఉన్న బిడ్డలను లేవనెత్తండి. ఉద్యోగాలు లేక, గర్భఫలము లేక, వివాహాలు జరగక బిడ్డలను ఆలోచనలు తండ్రి ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నతమైన ఆలోచన విధానాన్ని బిడ్డలకు దయచి వివాహ దినములు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతూ స్వస్థత విడుదల. అక్కడక్కడ జరుగుతున్న భూకంపాలను, యుద్ధాలను, మంచు వర్షాలను ఆపివేయమని, సీజన్లో వచ్చి వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అయా రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. దేశ సరిహద్దులను, మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయనను, పేషెంట్లను, ప్రభా మా రైతు బిడ్డలను కూడా రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడండి. అని డబ్బును దాన్ని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వఫలం దాయించు. సుసన్న సాత్విక మంచి ఆరోగ్య జ్ఞానం, తెలివి జ్ఞానాన్ని రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. బలహీనతలు, కాలు బలహీనతలు ఉండగా బలపరచండి, స్థిరపరచండి, ఆరోగ్యం దాయించండి, స్వస్థత యేసు నామములో కలుగునుగా. కానీ నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభా నిలబెట్టే వందనాలు అయా. మరి నా యొక్క తండ్రి ఇంటి వారిని, తల్లింటి వారిని ప్రభా ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలు ఆదరించండి, ప్రేమించండి, మంగనూరు వంశంలో ఎందరైతే స్వార్థ పని భారము కలిగి ఉన్నట్టు బిడ్డలందరినీ కూడా రెక్కల కింద భద్రపరచు. స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని కృపలో భద్రపరచు. అన్నలను వదిలినాక బావులను, బామడులను, పడుతుంది నాని పేరెంట్స్ ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపలో ఆదరించమని నిజమైన క్రిస్మస్ జరిగించుకున్నట్టుకు సహాయం దయచేయండి. ఈ రాత్రి కాలం ఆశీర్వాదాలు, దీవెనలు మెండగా దయచేయగలరు. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహవాసం కూడిన మనకు సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.